బాగా చాయ్ తాగిపోయలేదు. చాయ్ నా దగ్గర పైసలు ఎక్కువ, నాకే వాళ్ళ నచ్చ పిత్ర నీడ కూర్చున్నా నన్ను చాయ్ అడుగుతాను వారా. అబ్బా నీకేం కావాలి? చాయ్ కావన్నారా? నీకు రేపటి నుంచి నీకు ఏదంటే ఉంటే పో, చాయ్ కాదు ఇక. ఎందుకు ఏమన్నా పండుగనా? పండగ కాదురా, రేపటి నుంచి పోయి జాతర నడుతుంది ఊళ్ళో ఇక రేపటి నుండి. జాతర జరిగితే పుక్కి అని కోడి పోతాడే. జాతర అంటే ఏం జాతర అనుకుంటాను రా? సర్పంచ్ ఎలక్షన్లు. సర్పంచ్ ఎలక్షన్ అయితే మనకేం వస్తుంది? నీకేం తెలుసు ఎలక్షన్ల గురించి? తినేది తిండి దొరుకుతాయి, తాగేంత మందు దొరుకుతాయి. నీకు షాయలు కావాలంటే ఎన్నో కానీ షాయలు దొరుకుతాయి. ఓలేను కదా ఇప్పుడు మనకు ఓలు ఇస్తారు. కమ్ముదా సత్యమోహన్ మరి ఏడగమ్ముదా మరి కోలగుడ్ల అమ్ముదా? అరే కమ్ముడు గా కమ్ముడు కాదురా, ఎక్కిద్దాం. ఏం ఎక్కితే? గుట్ట ఎక్కితావా చెట్టు ఎక్కితావా? ఎక్కించడం గా ఎక్కించుడు కాదురా, ఉబ్బిచ్చుడు. బీచుడా? పిలుద్దామా? అవరా నేను పిలుస్తా. నమస్తే సర్పంచ్ సత్యమో. నేనేనా నిన్నే సర్పంచ్ సాపిట్రా. నేనా సర్పంచ్ అని? నేనేనా? నిన్న కాకపోతే నిలుస్తాను సర్పంచ్ సాబ్. నువ్వేనా సర్పంచ్? నాకు ఓలు ఎత్తారా నిలుచుంటే ఓటు? నీకెందుకు ఓటేరు? మా గుట్ట కింద 5 ఎకరాలు ఉన్నాయి, ఊరవతలు 5 ఎకరాలు ఉన్నాయి, మొత్తం కుప్పలు తప్ప నీకు అప్పులు ఉన్నాయి. పైసలు ఉంటే ఓటు ఎత్తారా అని. నీకు పైసలతో పాటు మంచి పేరు కూడా ఉన్నాయి అమ్మా. నీకు పేరు ఉన్నారు ఊళ్ళే. నేను వాళ్ళకి తెలిసే తెలియదు మా కాలంటే రోజు నడిపోయానా అవుతా తగ్గిన వాళ్ళని తెలుసా? కానపల్లి సర్పంచ్ అని. మరి అయ్యన్నా సర్పంచ్కి ఇంకేం ఆలోచిస్తున్నావా? నిలిచోపో. దాని ప్రాసెస్ ఎట్టాను నాకు తెలియదుగా. ఎందుకు కూర్చొని ఇస్తలేవే? గిడ కూర్చుంటావమ్మా, నువ్వు కూర్చొని సర్పంచ్ ఇట్లనే కూర్చోవాలి. అంతే అంటావు? అంతే అంటావు? అంతేగా నువ్వు ఏం ఆలోచించక ఇక. అన్న మరి ఇప్పుడైతే 2 సార్లు 2 చాలు కావాలి మనకి. ఇప్పుడు ఎన్నంటానే రావు చెప్తా. సత్యమో 2 చాలు తీసుకురా. హెచ్ఎల్ సర్పంచ్ని సాయదేమంటారా మీరు? హెచ్ఎల్ సర్పంచ్ని సాయదేమంటారా మీరు? ఇటువంటి ఎత్తున సర్పంచ్ తెలియదు, సర్పంచ్ యావు. సరే ఇక మరి తెత్తది తప్పది. ఆయన గెలుతానంటావా బాబీ? నీకెందుకు మా బాధ? నీ వెనక నేను ఉన్నాను, నా పక్క ఉన్నాడు, నా ముందు నువ్వు ఉన్నావు. సరే మరి నీ మాట నీకెళ్ళి పోటీ చేస్తా. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో, సర్పంచ్ ఇట్లా కూసో. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో, సర్పంచ్ ఇట్లా కూసో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అమ్మా అన్న ఏమమ్మాలి? చాయ్ మా చాయ్. ఛాయేనా? అమ్మా చాయ్ అచ్చులందరూ పోసుకుంటే బుట్టలు వేసుకో. A few moments later. సర్పంచ్ ముందట కాలేసుకునేది. సర్పంచ్ ముందట కాలేసుకునేది. ఎలక్షన్లో రాలే నువ్వు సర్పంచా? ఒక్క 3 రోజులు ఆగు బాబాయ్. నువ్వు గెలుతావు కానీ బీరైతే నీకెందుకు? నేను లేనా? నీదే విజయం పో, మనదే విజయం. గెలిచినాక ఇస్తా మరి సపోర్ట్ అయ్యి. నువ్వు ఇప్పుడు అయ్యేలా గెలిచినాక ఇస్తావు ఇంకా పో. నువ్వు ఇప్పుడు అయ్యేలా గెలిచినాక ఇస్తావు ఇంకా పో. ఇట్లా అనుకుంటూ పోతాండి. ఇట్లయితే కలవదు. ఇక తెచ్చుడే పెట్టుడే కావాలి. 20 minutes later. సర్పంచ్ పోటీ చేయాలి. మీ బుజ్జిని మాకు నీళ్ళకి ఎప్పుడు పరిచయం చేస్తారు? తాగలేవు అందరు నాకు బుజ్జి వినా కన్ను పంపి తాగలేవు. అరే నేను సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటానా, మీరు నా ఎన్నుకుండాలరా. ఉంటావే నీ అనుకుండకపోతే ఇంకెవరు అనుకుంటా? సరే మరి మన వాళ్ళందరినీ జమ చేసి మంచిగా చెప్పు. మా చెప్తాం కానీ ఏమన్నా అడుగుతారు కావచ్చు. టైం గురించి మర్చిపోరా, నేను లేనారా? సోండి చెప్తే పక్క నుంచి మందిని చుట్టం పట్టుకొస్తామే. సోండి చెప్తే పక్క నుంచి మందిని చుట్టం పట్టుకొస్తామే. పక్క నుంచి పట్టుకొస్తే నాకేం లాభం రా, పుల్లు అయిపోతారు. మనూరోళ్ళు అయితే ఓట్లు వేస్తారు కాబట్టి మనూరోళ్ళని తీసుకు జమ అంటాను. సరే చెప్తానే అన్న.
సాయంత్రం వస్తారా ప్రచారానికి పోదాం, అందరినీ జామే మందిని. అత్తరా కానీ ఎన్ఫీల్డ్ బండి వేసుకొని అత్తే ఇవ్వలేస్తారు ఓట్లు. ఇట్లా ఎత్తనే ఓట్లు ఎత్తారా, సిమ్ముతనే ఎత్తారు ఓట్లు. అంతే అంటావా అన్న? సాయంత్రం రా పోదాం. సరేనా మరి పోతా సాయంత్రం. అన్న మన ఏం గుర్తే? పచ్చ ఇటకే మన గుర్తు. ఈ బీర్ సీస చూపెడితే ఓటేస్తారా అని నీకేం తెలుసురా, ఇవి చూపిస్తేనే మన వాళ్ళకి అర్థమవుతుంది. అంతేనా అన్న? అంతే, ఇక మన వాళ్ళందరూ చూపించుకుంటా మంచిగా చెప్పుకుంటారు. పచ్చ పిటకే. అరే వెనక నడవరా, పచ్చ పిటకే. ఏ పచ్చ పిటకే. పచ్చ పిటకే. పచ్చ పిటకే. పచ్చ పిటకే. అన్న కొట్టేయాలి మరి. ఏం గుర్తు మరి? ఇగో పచ్చ పిట్ట ఇట్లా చూపెడతారేంది? అయితేనే తొందర అర్థం అవుతుంది అని. వేసు చేస్తా కానీ మరి ఇసోని 4-5 పిట్టలేవాలి మరి నాకు. మన గురించి తెలియదానే ఇచ్చుడే. సరే మరి వేసు చేస్తా కానీ మరి గెలిచినాక ఇల్లు కట్టియాలి మరి. ఇప్పుడైతే పిట్టలు అయితే తీసుకో, గెలిచినాక ఇల్లు ఇస్తా కానీ. సరే సరే వేస్తా కానీ. పచ్చ పిట్టకే మన ఓటే కావాలన్న. సరే సరే. పచ్చ పిటకే. పచ్చ పిటకే. తెల్లారలే తెల్లంగేసింది గారా. ఏమైంది ప్రచారం కాదా బాబు? ప్రచారం ఎందుకే, ఇంట్లో కూర్చొని వెళ్తాం, నువ్వు ప్రచారం పోదామంటావు. మన గుర్తు చెప్పడానికన్నా పోవద్దా? సరే పోదాం కానీ మరి సాయంత్రం ఉందంటే వస్తాం. సరే సరే ఉంటుంది కానీ పారిస్. పోదాం కానీ ఏం గుర్తు వచ్చిందా మనకు? ఓ బ్యాట్ గుర్తు వచ్చింది, బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తు భలే ఇచ్చిరా ఆయన నీకు. బ్యాట్ గుర్తు భలే ఇచ్చిరా ఆయన నీకు. అవును కానీ పారి. A few moments later. గుర్తుకే మన ఓటు, యాడు గుర్తుకే మన ఓటు, యాడు గుర్తుకే మన ఓటు. నమస్తే కొడుకు. నమస్తే నమస్తే. ఇగో మనది బ్యాట్ గుర్తు వచ్చింది, మనకు ఓటై. ఎలక్షన్లు అప్పుడే గుర్తొస్తావారా, అట్టెప్పుడు గుర్తురావారా? కొన్ని కొన్ని పనులు ఉండే, ఇప్పుడు బిజీగా ఉన్నాం. ఓటైతే నువ్వు ఇప్పుడే గిట్లంటా, నువ్వు గెలిచినాక దేకుతావురా నువ్వు. పాదెక్తా కొడుక, పాదెక్తా కొడుక. సరే సరే ఎత్తతి మరి. సరే మరి ఓటైతే. యాడు గుర్తుకే మన ఓటు. అచ్చుటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు, ఇచ్చేటోడు అయితే ఇవ్వలేడు. మనం ఓలో ఒకరి దగ్గరికి పోదాం బాబా. ఎవరికి ఎక్కువ ఉంటే అట్టే ఉరుకుదాం, ఏది లేదు మనకి ఇవన్నీ. అంటావా మరి? సరే సరే కానీ. అదే మనదే విజయం, అన్ని రెడీ చేసి రారా. బాంబులు డీజే అని చెప్పిరా. చెప్పినాం. వాళ్ళు మాట్లాడుకుంటారుగా, వాళ్ళకి వెళ్తారంట. ఏగా అల్లడికి వెళ్తారా? నువ్వు ఆగు, నేను ఫోన్ చెప్పిన వాళ్ళకి ముందు మనకే వస్తాయి ఫస్ట్ అన్ని.
లెక్కింపు ముగిసేసరికి 30 ఓట్ల మెజారిటీతో 30 ఓట్ల మెజారిటీతో